మార్నింగ్ ప్రైమ్ టైంలో ముందుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఊహించని రీతిలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఎన్నికల అధికారులు దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజు 117 మంది అభ్యర్థులు ఏకంగా 194 నామినేషన్లు సమర్పించారు. చివరి గంటల్లో అభ్యర్థులు పోటెత్తడంతో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా ముగిసింది. ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణకు నిన్న అభ్యర్థులు భారీగా తరలి రావడంతో అధికారులు అర్ధరాత్రి వరకు కూడా స్వీకరించాల్సి వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండి వరకు కూడా గడువు ఉంది. గడువు ముగిశాక ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత రానుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.